నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ కోసం వందలాది ఎకరాల సువిశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలి రానున్నారు పార్టీ శ్రేణులు. ప్రత్యేక కాన్సెప్ట్తో ర్యాంపును రూపొందించింది వైఎస్ఆర్సీపీ. వైనాట్ 175 కాన్సెప్ట్తో వై ఆకారంలో ర్యాంపును రూపొందించారు. ర్యాంపు చివర 75 అడుగుల ఎత్తులో రెండు వైపులా వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎన్నికల నినాదంతో ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడిచి ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. నా కల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేడు బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగబోయే వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధులు సతీష్ అలాగే శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరకు వెళ్దాం. సతీష్, చెప్పండి, ఇవాల్టి మేదరమెట్లలో జరగబోయే సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 సిద్ధం సభలను అటు భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రెట్టించినటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఈ సభకు రావడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు 3 సభల తర్వాత జరుగుతున్న సభ కావడం, మరొకవైపు ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమైనటువంటి పొత్తులు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సభ కావడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, కార్యకర్తలను, సామాన్యులు కూడా ఆసక్తి నెలకొంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి ఉన్నారో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు నిర్వహిస్తుంది? ఈ సిద్ధం సభ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వైఎస్ జగన్మోహన్ ఏం చెప్పబోతున్నారు? మరొక వైపు ప్రత్యర్థులు 3 పార్టీలు కూడా నిన్నే పొత్తు కుదుర్చుకున్న పరిస్థితుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సభ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి? ముఖ్యంగా ఏంటంటే ఈ సిద్ధం 4వ మహాసిద్ధం. ఉత్తరాంధ్రలో మొదటి సిద్ధం భీమిల్లో చేసుకుంటే, తర్వాత దెందులూరు గోదావరి జిల్లా నడిబొడ్డున చేసుకుంటే, తర్వాత రాయలసీమలో గర్జన ప్రతిబింబిస్తే ఈరోజు ఇక్కడ బాపట్ల జిల్లాలో జరుగుతున్నటువంటి యద్దంకి నియోజకవర్గంలో 4వ మహాసిద్ధంలో దాదాపు 1.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే తెల్లవారు 8 గంటలకే జనాలందరూ కూడా ఇక్కడికి రావడం కార్యకర్తలు చూడడం జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిద్ధం సభ ద్వారా రాష్ట్రంలో వాళ్ళ యొక్క కూటములు ఎంతమంది ఏకమైనా కూడాను, ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని కుట్రలు చేసినా కూడాను ప్రజలంతా జగన్తోనే ఉన్నారు. కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు దేవుళ్ళలాగా భావించేటువంటి ఆ జగన్ దృష్టిలో ఈరోజు మేము ఉన్నామనేటువంటి సిద్ధం సభకి వచ్చి సంఘీభావంగా వాళ్ళు కూడాను సిద్ధమా అంటే సిద్ధం 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 అనేటువంటి నినాదాలతో గీంకరిస్తూ ఈరోజు ఆ ప్రతిపక్షాలకి వారి యొక్క అనైతిక కుట్రలకు కానీ, అనైతిక పొత్తులకు కానీ జవాబు చెప్పేటువంటి సమయం ఈరోజు ఆసనమైంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఇది ప్రజల సభ కాదు, ఇది ఎలక్షన్ సభ కాదు. కేవలం కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సిద్ధమా అని కార్యకర్తలను ఉద్దేశించి ఏం చేయబోతున్నాము, ఈ 40 రోజులు క్రిటికల్ కాబోతుంది, వాళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆ యొక్క సమాయత్తం చేసేటువంటి యొక్క సిద్ధం మహాసభకి దాదాపు ఈ యొక్క 6 జిల్లాల నుంచి పల్నాడు ప్రాంతం, బాపట్ల ప్రాంతం, తిరుపతి దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, ప్రకాశం జిల్లా దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వరకు దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వందలాది కార్లతో, వేలాది కార్లతో, బస్సులతో జనాలందరూ కూడా దాదాపు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ మొత్తాన్ని కూడా ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఇది మహాసిద్ధం. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు ఒక్కొక్క సభకి రెట్టింపు ఉత్సాహం నెక్స్ట్ సభ కనిపిస్తుంది. సో 3 సభల నుండి వచ్చినటువంటి జోష్ అనేది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ పిక్చర్నే మార్చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ సభ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 గంటలకు ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ మొత్తం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేరుకున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాకర్ ఉన్నారు. ఇప్పుడు ఈ సిద్ధం సభలకు వస్తున్నటువంటి
ఆ క్రేజ్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరొక వైపు ప్రత్యర్థులు 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సిద్ధం సభ ద్వారా వాళ్ళకి ఎటువంటి సందేశం సమాధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారంటారు? రాష్ట్ర రాజకీయాల్లోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా ఈ సిద్ధం సభలు జరుగుతున్నాయి. అన్నిటికన్నా ఈ అద్దంకి సభ 15 లక్షల పైగా ప్రజలు అటెండ్ అవుతున్నారు. సో ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామనే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. రెండోది, నువ్వు పొత్తుల గురించి మాట్లాడినావు. నేను అంతా తిరుగుతున్నాను, ఎక్కడికి పోయినా కూడా ఈ పొత్తుల గురించి సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే 2014 నుంచి 19 వరకు ఇదే కుటుంబన్నారు, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. రాష్ట్రానికి వీళ్ళు చేసిన మేలు ఒక్కటంటే ఒకటి చెప్పమని అడుగుతున్నారు. ఇదే పొత్తులు మళ్ళా ఈరోజు వచ్చి ఏం చేస్తాము అని చెప్పకుండా వీళ్ళకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్య, ద్వేషము, కుట్రతో ఒక పొత్తుగా ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలనే స్పష్టత వీళ్ళకి లేదు. బట్ ప్రజలు ఒక స్పష్టత ఉన్నారు. ఈ రాష్ట్రానికి దిక్కు ముక్కు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఇది దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాలను ఒక చరిత్ర కాబోతోంది సతీష్. ఈ సభ ద్వారా ప్రత్యేకించి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం నలుమూలలా వినిపించేలా జగన్ సిద్ధం అని చెబుతూ రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా తెలుగుదేశం పార్టీని, జనసేన పొత్తు పార్టీలన్నీ బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమైంది. కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ సభ నిర్వహిస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలవబోతుంది. గతంలో ఎప్పుడు జరగని స్థాయిలో జరగబోతుందని చెప్తారు. గతంలో ఒక్కొక్క సభ ఒక్కొక్క రికార్డు నెలకొల్పింది. ఈ సభ కూడా అంతే స్థాయిలో నిర్వహించబోతున్న అంశాన్ని చెప్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు హాజరవుతారు. కవిత.